అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ పొటాటో కర్రీ. ముందుగా పొటాటోస్ని కట్ చేసి ఉడకబెడుతున్నాను. ఈ పొటాటోస్తో పాటు స్వీట్ పొటాటోస్ కూడా ఉడకబెడుతున్నాను. ఇలా రెండు ఒకేసారి ఉడకబెడితే పిల్లలకి స్నాక్స్ కూడా ఒకేసారి రెడీ అయిపోతాయి కదా, అందుకని రెండు ఒకేసారి ఉడకబెడుతున్నాను. ఇవి ఉడికిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఆనియన్స్, బీన్స్, పొటాటోస్, క్యారెట్, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు. నేను ఇప్పుడు బిర్యానీ కర్రీ రెండు ఒకేసారి రెడీ చేయబోతున్నాను. ఎందుకంటే కొంచెం పని ఉంది, షాపింగ్కి వెళ్ళాలి, అందుకని త్వరగా ప్రిపేర్ చేసేయాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కర్రీకి కూడా ఆయిల్ వేసి తాలింపు వేస్తున్నాను. ఈలోపు రెండు రెడీ అయిపోతాయి కదా. ఈ వెజిటేబుల్ బిర్యానీలో జీడిపప్పు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఈ కర్రీలో కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. బిర్యానీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ కర్రీలో బంగాళదుంపలు వేసి బాగా వేయించుకోవాలి. మనం ఏ పనైనా ఎంత త్వరగా చేయాలనుకుంటామో అంత లేట్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే వంట చేస్తూ ఉండగానే గ్యాస్ అయిపోయింది. గ్యాస్ తీసుకొచ్చి పెట్టి చేసేలోగా లేట్ అయిపోయిందనమాట. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై అవనిద్దాం. ఈ కర్రీలో బంగాళదుంపలన్నీ బాగా వేగిపోయినాయి. బిర్యానీలో టమోటాస్ వేసి బాగా కలదిప్పుదాం. ఈ పొటాటో కర్రీలో కొంచెం సాల్టు, కొంచెం అంతా పసుపు వేసి కలిపి మూత పెట్టి ఉడికిద్దాం. బిర్యానీలో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఈ కర్రీలో టమోటాలు కూడా వేసి బాగా కలుపుదాము. బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము 5 మినిట్స్. ఇప్పుడు బిర్యానీలో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి. వాటర్ వేసి బాగా మరగనిద్దాము. నేను గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఈలోపు కర్రీలో కొంచెం కారం వేసి బాగా కలుపుకుందాము. ఈ కర్రీలో కూడా కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనిద్దాము. ఇంతలో బిర్యానీలో వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి ఉడకనిద్దాము. ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది. కొంచెం గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుందాము. కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బిర్యానీ కూడా ఉడికిపోయింది. ఈలోపు
బిర్యానీ పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చిందండి. రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పలుకులు పలుకులుగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీతో అండ్ కర్రీతో ప్లేటింగ్ చేసేద్దాం. ఈ కర్రీతో పాటు ఆనియన్స్ నిమ్మకాయతో కూడా ప్లేటింగ్ చేసేసాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.